గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 110 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 52,301 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ మూవ్మెంట్ చూసుకుంటే ఈ రోజు మార్కెట్లో మనకు లోయెస్ట్ లో వచ్చేసి 52,019, హైయెస్ట్ వచ్చేసి 52,144. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 500 పాయింట్స్ వరకు మార్కెట్ ఒక మూమెంటం జరిగింది. సో ఇది ఎక్స్పైరీ డే కాబట్టి ఏ విధంగా ఎంట్రీ మనం ఎటువంటి ఎంట్రీ అనేది తీసుకోలేదు ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనం ఏం చెప్పామంటే ఈ లెవెల్లో వస్తే ఫస్ట్ 30 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. సో, ఈ లెవెల్‌లో 30 మినిట్స్ మనకు క్లియర్ ఇండికేషన్ అయితే మార్కెట్ ఫాలో అవుద్దని క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది. బట్ మీరు గనక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం అనుకున్న దానికి వచ్చింది కదా! 2 15 మినిట్స్ క్యాండిల్ వచ్చింది కదా! మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అని అనుకోవచ్చు మీరు. కానీ ఇక్కడ ఎంట్రీ ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ ఒక సపోర్ట్ లెవెల్ ఉందో, ఈ లెవెల్‌ని బ్రేక్‌ఔట్ అయితేనే మనం తీసుకోవాలి. ఎందుకంటే మన మన ప్లాన్ ఏంటి? సో, అంటే మన ట్రేడ్ సెటప్ ఒక 30 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్‌లో ఎంట్రీ తీసుకోమని కాదు. సో, దీంతో పాటు మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా ఏ విధంగా ఉన్నదనేది కూడా చూసుకోవాలన్నమాట. సో, యాక్చువల్లీ మార్కెట్‌లో బిగ్‌గా రిజెక్షన్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా మార్కెట్‌లో రిజెక్షన్ ఇచ్చింది. సో, క్లియర్‌గా చాలామంది ఇక్కడైతే ట్రాప్‌కయితే గురయ్యారు. 100కి 100% నేను చెప్పగలను. సో, చాలామంది ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చింది. సో, ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోకూడదు. ఎందుకంటే ఈ 15 మినిట్స్‌కి ఏదైతే ఉందో, ఇక్కడ ఏదైతే లెవెల్ ఉందో, ఈ లెవెల్ ఎప్పుడైతే రిజెక్షన్ ఇచ్చిందో, నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా వెయిట్ చేయాలన్నమాట. ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఫాలో అవుద్దో, అప్పుడే మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. అంతేగాని ఇప్పుడు నేను నేను మీకు చెప్పాను ట్రేడ్ సెటప్ 15 మినిట్స్ క్యాండిల్స్ వస్తే మీరు పుట్ ఆప్షన్‌ని తీసుకోండి అని. ఇక 15 మినిట్స్ క్యాండిల్ వచ్చాయి కదా సార్! నేను మీకు చెప్పినట్టే నేను తీసుకున్నాను అని నాకు ఒకళ్ళు మెసేజ్ చేశారు. వాళ్ళకి నేను క్లియర్‌గా ఇదే చెప్తున్నాను. నేను ట్రేడ్ సెటప్ చెప్పాను. చెప్పిన తర్వాత మీరు ఈ ట్రేడ్ సెటప్ కూడా మార్కెట్ ఏమైంది? మీరు వన్ డే క్యాండిల్ గనుక చూస్తే మార్కెట్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. సో, గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. మార్కెట్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఫాల్ అయింది. ఎప్పుడైతే ఫాల్ అయిందో మార్కెట్‌లో ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్‌లో మనం చూసుకోవాలి. ఈ లెవెల్‌లో మార్కెట్ అనేది ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ ఇచ్చిందనమాట. సో, ఇక్కడ మనం ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉందో ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితేనే మనం పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని ఈ లెవెల్ మిడిల్ ఆఫ్ ద టైమ్‌లో మనం ఎటువంటి ఎంట్రీ తీసుకోకూడదు. చాలామంది ఈ లెవెల్‌లోనే మార్కెట్‌లో ఎంట్రీ తీసుకొని లాస్ అయ్యి ఉంటారు. సో, నేనైతే ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు ఫ్రెండ్స్. సో, మార్కెట్‌లో అయితే ఒక కన్సల్టేషన్ జరిగింది. సో, నేను ఇంక ఎక్స్‌పెక్ట్ చేశాను ఈరోజు ఏమంతా మార్కెట్ కన్సల్టేషనే జరుగుతదని. సో, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టైమ్ మనకు అంటే ఇది అప్పుడప్పుడు జరుగుతుంటది. ఎవ్రీ టైమ్ జరగదు. గ్లోబల్ మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఒక మొమెంటం కనిపించిందనమాట. ఎప్పుడైతే మొమెంటం కనిపించిందో మనకి ఎప్పుడైతే ఒక 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ నిలిచిందో, సో, మనకేంటంటే ఎప్పుడైతే ఒక కన్సల్టేషన్ జోన్ నుంచి ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుద్దో నెక్స్ట్ 15 మినిట్స్ కొన్ని వెయిట్ చేస్తాం. అది ఎప్పుడు మీకు గ్లోబల్ మార్కెట్ ఓపెన్ తర్వాతే. సో, అప్పుడే చూస్తే మీరు ఎప్పుడైతే 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందో, నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో